సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సును నడుపుతున్నారు. రద్దీ దృష్ట్యా ఉమ్మడి 10 జిల్లాలకు బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీందర్ తెలిపారు. సాధారణంగా జేబీఎస్ నుంచి 1407 బస్సులు నడిపిస్తే సంక్రాంతి రద్దీ నేపథ్యంలో 2200 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. స్పెషల్ బస్సులో 50% ఛార్జీలు పెంచినట్లు చెబుతున్న డిపో మేనేజర్ రవీందర్తో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు కూడా నడుపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6432 బస్సెస్ కూడా నడుపుతాయని చెప్తున్నారు. ప్రజెంట్ మనం జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి కూడా రద్దీ కొనసాగుతుంది. చాలా మంది కూడా బస్సెస్ కోసం కూడా పడిగాపులు కలుస్తున్న పరిస్థితి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి జేబీఎస్ డిపో మేనేజర్ రవీంద్ర గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు జనరల్గా హాలిడే కావడం, మరోవైపు స్కూల్స్ సెలవు ఉండడంతో ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది. చాలా మంది కూడా గంటల తరబడి బస్టాండ్లో కూడా పడిగాపులు కాస్తున్నారు. చాలా మంది కూడా బస్సెస్ కూడా డిలే అవుతున్నాయి. గల కారణాలు ఏంటి? అసలుకి సంక్రాంతి పండుగ నేపథ్యంలో జేబీఎస్ నుంచి ఎన్ని బస్సెస్ నడుపుతున్నారు? మీకు అందరూ తెలుసు, జేబీఎస్ నుంచి మనకి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సెక్టర్లలో ప్లస్ మెదక్ సెక్టర్లలో మనకి బస్సెస్ ఎక్కువ వెళ్తుంటాయి. నార్మల్ డేస్లో అంటే నార్మల్స్గా జేబీఎస్ నుంచి అంటే వివిధ ప్రాంతాలకి 1407 బస్సెస్ డైలీ వెళ్తాయి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ 1400 ట్రిప్స్ కాకుండా ఇంకో 800 ట్రిప్స్ పర్ డే 800 ట్రిప్స్ మేము ఎక్స్ట్రా ప్లాన్ చేశాము. నిన్న ప్లాన్ చేశాము, ఈరోజు ప్లాన్ చేశాము. కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం మూలంగా మార్నింగ్ నుంచి ట్రాఫిక్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు అంటే 10 o'clock వరకు 250 ఎక్స్ట్రా బస్సెస్ మేము కరీంనగర్, నిజామాబాద్ సెక్టర్కి ప్లాన్ చేశాము. ఇప్పుడు ఇంకో 600 బస్సులు వస్తున్నాయి. సాయంత్రం కాదు, ఇప్పుడు వస్తున్నాయి. అవి కూడా మొత్తం ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొంతమంది ఉదయం నుంచి కూడా పడిగాపులు కాస్తున్నారు. రష్ కూడా పెరిగింది. దీనికి ప్రత్యేకంగా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ తరఫు నుంచి? ఇప్పుడు కరీంనగర్ నుంచి 200 బస్సులు, నిజామాబాద్ నుంచి 180 బస్సులు, మెదక్ నుంచి 120 బస్సులు, ఇవన్నీ బస్సులు ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేశాము. అవి వస్తున్నాయి. దాంతోపాటు హైదరాబాద్ సిటీ రీజియన్ నుంచి ఇంకో 600 బస్సులు పూల్ చేస్తున్నాము. ఆ బస్సెస్ అంటే 600 ఇవన్నీ కలిపి ఒక 800 బస్సులు ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేసి టోటల్గా ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్పెషల్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నారు కదా. స్పెషల్ ఛార్జెస్ ఫేర్స్ ఏ రకంగా ఉన్నాయి? అంటే సిద్దిపేట నుంచి హైదరాబాద్ నుంచి సిద్దిపేట కానీ, హైదరాబాద్ నుంచి కరీంనగర్ కానీ మేజర్గా ఎలాంటి ఫేర్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి అంటే జేబీఎస్ నుంచి సిద్దిపేట కానీ, కరీంనగర్ కానీ, మంచిర్యాల కానీ, ఆదిలాబాద్ అన్ని సెక్టర్లో, నిజామాబాద్ సెక్టర్లో కానీ ఏదైతే షెడ్యూల్ బస్సెస్ ఉన్నాయో, ఇంతకుముందు మీకు చెప్పినట్టు 1400 ట్రిప్లు ఏదైతే ఇక్కడి నుంచి వెళ్తాయో వాటికి ఎటువంటి హైక్ ఉండదు, ఎటువంటి పెంపు ఉండదు. కాకపోతే స్పెషల్ బస్సెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము, అంటే 1 సైడ్ ట్రాఫిక్ ఉంటుందనే ఒక ఆలోచనతోటి వాటికి 1.5 అంటే ఒక 50% ఎక్కువ ఛార్జ్ వసూలు చేస్తున్నాం. అంటే చాలా కొన్ని సిటీ ఆర్డినరీ బస్సెస్ కూడా స్పెషల్ ఛార్జెస్ పేరుతో అంటే స్టిక్కరింగ్ చేసేసి మరి అందులో కొంచెం అదనంగా వసూలు చేయడాన్ని కొంతమంది ప్రయాణికులు కూడా తప్పుపడుతున్నారు. అంటే ఒకవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఫ్రీ బస్సు ఉచిత ప్రయాణిస్తున్నాయి, జెంట్స్ వద్ద మాత్రం ఎక్కువగా టికెట్ ఛార్జ్ చేస్తున్నట్టు కూడా విమర్శలు ఇస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే విమర్శ అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు, కానీ ఈ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు స్పెషల్ బస్సెస్లో ఏదైతే 1.5 పేరుతో ఆపరేట్ చేస్తున్నామో అందులో కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ వర్తింపు చేస్తున్నాము. అంటే అందులో కూడా ఏదైనా గుర్తింపు కార్డు తోటి చూపిస్తే మా వాళ్ళు ఫ్రీగా అలో చేస్తున్నారు. ఈ 1.5 అంటే స్పెషల్ ఫేర్ అనేది ఓన్లీ ఎక్స్ట్రా బస్సెస్కి మాత్రమే, స్పెషల్ బస్సెస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాము. నార్మల్ షెడ్యూల్ బస్సెస్కి ఎటువంటి పెంపు లేదు. అంటే ఈ స్పెషల్ బస్సుల్లో ఇటు జర్నలిస్ట్ పాసెస్ కానీ లేకపోతే ఏదైనా హ్యాండిక్యాప్లకు సంబంధించి పాసెస్ కానీ కొన్ని వర్తించట్లే అని కూడా మా దృష్టికి వచ్చింది. దీనిపై మీరు ఏం చెప్తారు? లేదు, జర్నలిస్ట్ పాస్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ పాస్ కానీ ఏదైతే డిస్కౌంటెడ్ పాసెస్ మన ఆర్టీసీ నుంచి అన్ని పాసులు కూడా స్పెషల్ బస్సెస్లో వర్తింపు అవుతాయి, వాటిని కొనసాగుతాయి. ఎక్కడన్నా 1-2 కంప్లైంట్ వస్తే మా దృష్టి తీసుకురండి, డెఫినెట్గా రెక్టిఫై చేస్తాం. అంటే కొన్ని టికెట్ ఇచ్చే వాళ్ళు మాత్రం అందులో కరెక్ట్ నెంబర్ సెట్ చేయకపోవడం, కొన్ని ఈ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నారు ఎక్కువ అనేది కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా మా దృష్టికి రావడం జరిగింది. వస్తుంటే 1-2 అలాంటి అని వస్తే డెఫినెట్గా మేము రెక్టిఫై చేస్తాం. కాకపోతే మామూలుగా కార్పొరేషన్ పాలసీ ఏంటంటే ఈ స్పెషల్ బస్సులో కూడా ఆల్ డిస్కౌంటెడ్ పాసెస్ అయితే ఇస్తున్నామో అవన్నీ వర్తింపే అవుతాయి. అంటే చాలా వరకు కూడా ఈ రోజుతో పాటు రేపు ఎల్లుండి కూడా రష్ ఇలా కంటిన్యూ అవుతాయి. ఇంకా అదనంగా ఇంకా బస్సులు పెంచే అవకాశం ఉంటుందా, లేకపోతే ఈ బస్సులనే రొటేట్ చేస్తారు? లేదండి, 9th మా ప్లాన్ ప్రకారము 9th, 10th, 11th, 12th ఈ 4 days ఇదే ట్రాఫిక్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేశాము. దానికి తగ్గట్టుగా బస్సెస్ కూడా లోడింగ్ ప్లాన్ చేసుకున్నాము. రేపు నైట్ వరకు కూడా ఇదే ట్రాఫిక్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ తోటే మా బస్సెస్ పూలింగ్ ఉన్నాయి. అంతా మా టీం కానీ, మా ఆఫీసర్స్ కానీ అందరూ రెడీగా ఉన్నారు. స్మూత్గా ట్రాఫిక్ క్లియర్ అవుతుంది, ప్రాబ్లం లేదు.
చాలా మంది కూడా బస్సెస్ కోసం కూడా పడిగాపులు కాస్తున్నారు కదా, ప్రయాణికులకు మీరు ఏం సూచనలు చేస్తారు? ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాకపోతే బస్సెస్ పూలింగ్లో అంటే సిటీ బస్సెస్ పూలింగ్లో కానీ డిస్ట్రిక్ట్ బస్సెస్ పూలింగ్లో కానీ రావడానికి ఒక గంట లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా మిమ్మల్ని సేఫ్గా మీ ఇంటికి చేర్చే బాధ్యత మా ఆర్టీసీది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ మీ గమ్యస్థానాలకి చేర్చిన తర్వాతనే మేము ఇంటికి వెళ్తాం. మొత్తానికైతే ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. అయితే ఇటు 1.50 రేషియో ప్రకారం కూడా కొన్ని స్పెషల్ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాం తప్ప ఇతర బస్సుల్లో మాత్రం నార్మల్ ఛార్జెస్ వసూలు చేస్తున్నాం. అయితే ప్రయాణికులు కూడా కొంతవరకు ఎక్కువ రష్ రావడంతో ఈ రోజు సెలవులు కావడంతో కొంతమంది ఎక్కువగా పడిగాపులుగా వస్తున్నారు కాబట్టి మరి దానికి అనుగుణంగా కూడా ఆర్టీసీ ప్రత్యేకంగా చర్యలు కూడా చేపడుతుంది. మరి ప్రయాణికులు కూడా సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా జేబీఎస్ డిపో మేనేజర్ రవీందర్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ మహేందర్తో సతీష్, జీ3 న్యూస్, జేబీఎస్ నుంచి.